కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక గుడి. వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, నించోనికి కూడా పరిస్థితి లేకున్నా ఎప్పుడు కూలిపోతుందని భయంతో ఉన్న ఒక గుడి. జెండ వెట్టని కూడా 100 సార్లు ఆలోచించి ఒక ప్రదేశంలో ఉంది ఆ గుడి. ఎండోమెంట్లో ఉన్న లెటర్ల పని అవుతుంది తప్ప లెటర్ మీద ఉన్న ఒక పని కూడా గ్రౌండ్లో జరుగుతలేదు. అంటే ఒక గుడి దగ్గర ఒకవేళ ఇప్పుడు మనం ఈ గుడి గురించి కొట్లాడకపోతే రేపు కొట్లానికి గుడి కూడా ఉండదు. నాకు కావాల్సింది 100 మంది హిందువులు, నా కోసం కాకపోయినా హనుమంతుడి కోసం ఒక్కరోజు 1 గంట హనుమాన్ చాలీసా కోసం నిలబడే హిందువులు, 100 హిందువులతో హనుమాన్ చాలీసా పాట చేపియాలని అనుకుంది. అది కూడా ఈ సంవత్సరం 2 ఏప్రిల్ హనుమాన్ జన్మోత్సవ్ రోజు. దాదాపు ఇక్కడ హనుమంతుల వారు స్వయంభూగా 500 సంవత్సరాల క్రితం వెలిచారండి. ఓల్డ్ సిటీలో జానుమలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ఒక హనుమంతుల వారి దేవాలయం అంటే మీరు నమ్ముతారా అండి? సాక్షాత్తు హనుమంతుల వారి 500 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచిన దేవాలయం అండి ఇది. ఈ దేవాలయంకి పూజ కైంకర్యాలు చేయడానికి లీల కోసం ఒక శ్మశాన వాటికకెళ్ళి నీళ్లు తీసుకొచ్చి స్వామివారి పూజలకి వాడతారండి. ఈ దేవాలయం ఏ బంగ్లాదేశ్లోనో, ఏ ఆఫ్ఘనిస్తాన్లో, ఏ శ్రీలంకలో లేదండి. ఇది మన తెలంగాణ, హైదరాబాద్, మన ఇండియాలోనే ఉంది. మీరు చూస్తున్నారు కదండి, శ్మశాన వాటిక లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి స్వామివారి దేవాలయం బయట నీళ్లు చల్లి వాకిలి ఊడ్చాలంటే ఎంత కష్టమో. మనం ముందు నుంచి ఒక శవం వెళ్ళినా, మనము రోడ్డు నుంచి దాటేటప్పుడు ఒక బొందలగడ్డ వచ్చినా సరే మనం ఏదో చెడు జరుగుతుందన్న ఫీల్లో ఉంటాము. ఇంటికి వెళ్ళగానే స్నానం చేస్తాం. అలాంటిది ఇతను రోజు నిత్యం ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ పూజ కైంకర్యాలకి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకెళ్లి ఆలయాన్ని శుభ్రం చేస్తారండి. దయచేసి ఎవరైతే హిందువులు ఉన్నారో, మరీ ముఖ్యంగా జై శ్రీరామ్, జై హనుమాన్ అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్క హిందూకి షేర్ చేయాలి. వీడియో చివరి వరకు చూడండి. శ్మశాన వాటిక నుంచి నీళ్లు తీసుకురావడం అంటే ఎటువంటి పరిస్థితిలో ఉంది ఈ ఆలయం మీరు ఆలోచించుకోండి. కనీసం నీళ్ళ ఫెసిలిటీ కాదు కదండి, ఈ దేవాలయంలో ఒక చిన్న లైట్ కూడా లేదండి. ఒక బల్బ్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా లేదు. మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఈ దేవాలయం గవర్నమెంట్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంది అండి. కానీ గవర్నమెంట్ ఈ దేవాలయానికి ఇంతవరకు ఒక కాంపౌండ్ హాల్ కాదు కదండి, ఒక ఫెన్సింగ్ లాంటిది కాదు కదా, కనీసం ఒక సిమెంట్ బస్తా కూడా ప్రొవైడ్ చేయలేదు. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం కానీ, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడమని చెప్పడం కానీ, వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోకి లైక్ కానీ, ఒక హైప్ కానీ, కామెంట్ కానీ చేపించండి. ఎందుకు అంటే ఈ దేవాలయం ఉన్నట్టు కొన్ని లక్షల మందికి కాదండి, కొన్ని కోట్ల మందికి తెలవాలి. మీరు చేసే ఒక్క లైక్, ఒక కామెంట్ ఈ దేవాలయం ఉన్నట్టు యూట్యూబ్ కొన్ని కోట్ల మందికి రికమెండ్ చేస్తుంది. రోజు ఉదయం ఈ ఆలయానికి ఇతను వచ్చి దేవాలయంలో స్వామివారి దగ్గర శుభ్రం చేసి, ఆ తర్వాత చుట్టుముట్టు ఆలయంలో గోడల పరిస్థితి చూస్తున్నారు కదండి, ముట్టుకోటే పడిపోతుంది. చుట్టుముట్టు ఓకి ఆ తర్వాత నీళ్లు తీసుకొచ్చి చల్లి దేవుని దగ్గరికి మాత్రం ఒక వాటర్ క్యాన్ తీసుకొని వచ్చి మరి దేవుని దగ్గర వాటర్ క్యాన్ నీళ్ళతోటి శుభ్రం చేస్తారండి. మన ఇంటి బయటనే మనం ఊకాలంటే ఒక గంటనో, ఉదయం 5 గంటలకి ఊకాల్సిన స్థలాన్ని మనం 10 గంటలకు 8 గంటలకు ఊకుతాము, అంత బద్ధకం. అలాంటిది కూడా ఒక అతను 2-3 మనుషులైతే ఈ ఆలయానికి రోజు వచ్చి కనీసం స్వామివారికి ఒక చిన్న దీపం పెట్టి పోతారండి. కాకపోతే ఈ దేవాలయంలో దీపం పెట్టడానికి నూనె సౌకర్యం కూడా లేదు అండి. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి వస్తుంది. వీళ్ళ కోరిక ఏంటి అంటే కనీసం భక్తులు ఈ ఆలయానికి కనుక వచ్చినట్టు తెలిసే గవర్నమెంటే ఈ ఆలయానికి భక్తులు వెళ్తున్నారని చెప్పేసి ఒక కాంపౌండ్ హాల్ కానీ, ఒక ఎలక్ట్రిసిటీ కానీ, కొంచెం వాటర్ ఫెసిలిటీ కానీ, ఒక వాటర్ ట్యాంక్ కానీ, తర్వాత గోడలు కానీ, గోపురం కానీ నిర్మాణం చేస్తారండి. నా ఆరోగ్యం బాగాలేక యూట్యూబ్లో వీడియోస్ చేయక కొన్ని వారాలైతుందండి. నా ఆరోగ్యం బాగా లేకపోయినా సరే, నేను హాస్పిటల్లో ఉన్నా సరే, ఈ దేవాలయం కోసం నా వంతు సాయంగా ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు అండి ఈ 5 రోజులు వచ్చే ఈ హనుమాన్ జయంతికి ప్రతి ఒక్కరు ఈ దేవాలయానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. ఏప్రిల్ 2 సాయంత్రం 5 గంటలకి హనుమాన్ చాలీస్ పారాయణం జరగబోతుంది ఈ దేవాలయంలో.
ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే వీడియో డిస్క్రిప్షన్ లో నేను క్లియర్ గా మీకు కంప్లీట్ అడ్రస్ గూగుల్ మ్యాప్ కూడా పెడతాను. లేదా మీరు ఇక్కడ వీడియో మీద చూపిస్తున్నట్టు జానుమా హనుమాన్ అని కొడితే మీకు గూగుల్ మ్యాప్లో కూడా చూపిస్తుంది. తప్పకుండా మర్చిపోకండి, ఏప్రిల్ 2 5 గంటలకి హనుమాన్ జయంతి రోజున వెళ్ళి హనుమాన్ చాలీస్ పారాయణం చేయండి. దాని ద్వారా ఈ దేవాలయానికి చాలామంది భక్తులు వస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్మెంట్కి సహకరిస్తుందండి. ఇంత పురాణత్వమైన దేవాలయాన్ని మనము కాపాడకపోతే ఇంకా ఎవరు కాపాడుతారండి? ఇప్పుడు మనకి కర్మంగట్లో హనుమాన్ దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి రోజు కొన్ని వేల మంది, నెలకి కొన్ని లక్షల మంది భక్తులు వెళ్తారు. స్వామివారికి కొబ్బరికాయలు, తీర్థ ప్రసాదాలు, హుండీలో డబ్బులు వేశారండి. ఆల్రెడీ అది డెవలప్ అయింది, వేయడంలో తప్పేమీ లేదు. కానీ ఇలాంటి స్థితిలో ఉన్న హనుమంతుల వారి ఆలయానికి కనీసం నెలకి ఒక్కసారైనా వెళ్ళండి. ప్రతి శనివారం వెళ్ళండి. మీకు ఎప్పుడు వెళ్ళకపోయినా మీ జీవితంలో ఏప్రిల్ 2 2026 హనుమాన్ జయంతి ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు ఈ దేవాలయానికి మీరు తప్పకుండా వెళ్ళండి. వీళ్ళ తపన చూడండి, చాలా యంగ్ ఏజ్, చాలా యూత్ ఏజ్లో ఈ వయసులో కూడా మన హిందూ దేవాలయాల కోసం ఇంత కష్టపడుతున్నారు అంటే మీరే ఆలోచించండి. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మీకు తెలిసిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. దాని ద్వారా అయినా కొంచెమైనా ఈ ఆలయం డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి కోరుతున్నాను. ఇతను ఈ ఆలయానికి వచ్చిన తర్వాత కనీసం ఈ చెట్టుకి రోజు నీళ్లు పోసే ఇంటికి వెళ్తారండి. చెట్టు 2 సారి కూల్చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ మాట్లాడి ఉంటే నన్ను క్షమించాలి. ఎందుకు అంటే ఈ దేవాలయం ఏ పాకిస్తాన్లో, ఏ ఆఫ్ఘనిస్తాన్లో లేదు అండి. ఇది మన ఇండియా, మన తెలంగాణ, మన హైదరాబాద్, మన ఓల్డ్ సిటీ, మన జానుమలోనే ఉంది అండి. జానుమా హనుమాన్ అని కొడితే వస్తుంది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం పరిస్థితి చూడండి. నేను హాస్పిటల్కి నా సర్జరీ ఆపరేషన్ ముందుకెళ్ళే రోజు ఈ వీడియో తీశానండి. ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఊసిపోతున్నాయండి. చూశారా, వెంటిలేషన్ లేదు. ప్రాపర్గా ఒక పాదం వేసామంటే పాదం భూమి లోపలికి వెళ్ళిపోతుందండి, అడుగు లోపలికి వెళ్ళిపోతుంది. గట్టి 5 మంది పట్టుకొని ఇలా అంటే దేవాలయం కూలిపోతుంది. ఈ దేవాలయానికి సరైన నిర్మాణం, పునర్నిర్మాణం కావాలండి. చుట్టుముట్టు కాంపౌండ్ హాల్ ఉండాలి. చూడాలి కదా కాలు పెడితే రంధ్రాలు ఎలా పడుతున్నాయో, ఒక చుట్టుముట్టు కాంపౌండ్ హాల్ కావాలి. ఈ దేవాలయం ఒక కచ్చర కుండీలో ఉంది అంటే మీరు నమ్ముతారా? ఇది అసలుకి దేవాలయం అంటే ఎవ్వరు కూడా నమ్మరు అండి. ఇలాంటి పరిస్థితిలో మన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇలాంటి దేవాలయాలకి ఒక 2-3 చిన్న పిల్లలు యూత్ ముందుకు వచ్చి వాళ్ళ చేతనైనా సాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వెళితే గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందండి. నేను ఎందుకు ఇన్నిసారి చెప్తున్నా అంటే కనీసం ప్రతి శనివారం, మంగళవారం వెళ్ళండి. మరీ ముఖ్యంగా వీళ్ళ కోరిక ఒకటి అండి. ఏప్రిల్ 2 కనీసం ఒక 100 మంది అండి, ఎక్కువ మంది కూడా కాదు, ఒక 100 మందితోటి హనుమాన్ చాలీస్ పారాయణం చేయాలనుకుంటున్నారు. ప్రతి ఒక్క హిందువులకి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నా ఆరోగ్య సమస్య సరిగా లేకున్నా సరే, నేను మాట్లాడే సిచ్యువేషన్లో లేకున్నా సరే ఈ ఆలయం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఎటు చూసిన పేపర్లు, కవర్లు, నాన్ వెజ్వి ఒక కాంపౌండ్ హాల్ కట్టి ఈ ఆలయానికి శుభ్రంగా క్లీన్ చేస్తే పునః వైభోగం వస్తుందండి. మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఏదో బండ్లు వేసుకొని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే కాదండి. ఇలాంటి పురాణత్వమైన దేవాలయాలకి వెళ్ళి ఒక్క దీపం పెట్టి స్వామివారికి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందండి. నేను ఈ దేవాలయం వీడియో ఎంతో బాగా చేయాలని చెప్పేసి కోరుకున్నాను. నా ఆరోగ్యం అస్సలకి సహకరించలేదు. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి రోజున ఈ దేవాలయానికి సాయంత్రం 5 గంటలకి వెళ్ళి హనుమాన్ చాలీస్ పారాయణం చెయ్యండి. ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి రోజున తప్పకుండా 5 గంటలకి సాయంత్రం ఈ దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీస్ పారాయణం జరుపుతారు. తప్పకుండా అందులో పాల్గొనండి. కనీసం ఒక 5 నుంచి ఒక 11, 21 చేస్తారండి. అలాగనే ఉదయం నుంచి హోమం గాని, అభిషేకం గాని, సింధూర లేపనం గాని, అలాగనే అన్నప్రసాదన కార్యక్రమం జరుపుతారండి. ఒక టెంట్ లాంటిది వేసి కూడా దయచేసి 2 చేతులు జోడించి అడుగుతున్నాను, వెళ్ళండి ప్లీజ్. జై శ్రీరామ్.
నా పేరు విశ్వనాథ్. నా మిత్రుడు ఆశీష్. మేము ఇద్దరం ఒక ఎప్పుడది 2020 ఉమ్, 20 మార్చ్ ఆ, బిఫోర్ కోవిడ్. కోవిడ్లో అప్పుడు మొత్తం డంపింగ్ యార్డ్ ఉండే. మాకు ఏంటంటే కిషన్ రెడ్డి జర దగ్గర తెలుసు అనమాట. ఆ కిషన్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళి లెటర్ ప్యాడ్ తీసుకొని ఇచ్చినాం. ఫస్ట్ ఇయర్ 1-2 ఇయర్స్ సతాయించారు ఎండోమెంట్లో. ఇంకా మళ్ళీ ఏం చేసినాం, మా సొంత తెలివితోటి ఇద్దరం కలిసి జేఎస్ఎంసీ ఆఫీస్కి వెళ్ళినాం. కమిషనర్ గారు ఏమన్నారు, ఎండోమెంట్కి వెళ్ళి లెటర్ తెల్లి మేము చెత్త సాఫ్ చేపిస్తామన్నారు. 80 లారీల మట్టి చెత్త సాఫ్ చేయించినాం జేఎంసీ తోటి. కానీ రికార్డులో ఎండోమెంట్ ఉంది, కానీ ఒక్క దేవునే మర్చిపోయారు. ఇలా ఉండి లేదని గుడినే మర్చిపోయారు. మేము ఇద్దరం కలిసి తిరిగి సెక్రటరీకి వెళ్ళి తిరిగి 13 లక్షలు శాంక్షన్ చేయించినాం. అప్పటి కమిషనర్ శాంక్షన్ చేసిన ఇప్పటి వరకు కొద్దిగా అధికారులు తప్పుదో పట్టించి టెండర్ అయినాక అవి ఫాల్తు రిపోర్ట్స్ చేసి పని చేయనీయకుండా అడ్డుపడ్డారు. అలా ఏంటంటే ట్రాన్స్ఫరం అని ఒకటి చెప్పారు. గుడి జాగాలనే ట్రాన్స్ఫరం ఉన్నది. ఇంత అంటే మేము తిరిగి అలసిపోయాను, కానీ మేము అలసిపోలేదు. ఆఖరికి మళ్ళీ మన కమిషనరు ధర్మపీఠం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టిండు. ఆ ధర్మపీఠంలో మేమే గెలిచినాం. ఆఫీసర్లు అందరూ సస్పెండ్ అయినరు, మాకు సహకరించారు ఆఫీసర్లు. ఇప్పుడు ధర్మపీఠంలో ఏంటంటే మాకు 3 గుళ్ళకి వెళ్ళి కర్మన్ఘాటు, అమీర్పేట, తాడబన్ 3 గుళ్ళకి వెళ్ళి లోన్ ప్రకారం కంపౌండ్ వాళ్ళ వరకు స్టార్ట్ అవుతుంది ఈ వారం రోజులలో. ఇంకో భక్తులకు చెప్పేది ఏంటంటే, మన హిందూ దేవాలయం కనబడ్డప్పుడు ఎండోమెంట్ రికార్డులో ఉన్నది, కానీ వాళ్ళు ఏమంటారు, భక్తులే పోతలేరని ఇడిచేస్తున్నాను. ఇప్పుడు భవానీనగర్ అని తలపకట్ట కానీ ఇక్కడ ముంగట ఇంకొక శివుని గుడి ఉన్నది, ఇప్పుడు దేవిబాబు గుడి ఉన్నది ఇక్కడ పక్కకే, అది ఎండోమెంట్లు ఉంది. కానీ దాంట్లో ఉన్నారు. అక్కడ పైసలన్నా ఇక్కడ కొన్ని గుళ్ళకు దీప నైవేద్యం కన్నా వచ్చేటట్టనా మీరు కమిషనర్కి అయినా మంత్రి గారికి సీఎం దృష్టికి తీసుకొచ్చి, ఇక్కడ ఉన్న ఓల్సిటీ కొన్ని గుళ్ళు ఉన్నాయి, డెవలప్మెంట్ ఉన్నాయి గుళ్ళు, ఆ గుళ్ళకి వెళ్ళిన ఒక పంతులనన్నా ఒక ఆఫీసర్నైనా వేసి దీప నైవేద్యం పెట్టాలని మాకు చిన్న మనవి. జై శ్రీరామ్. ఈ దేవాలయానికి నిత్యం ఇక్కడ సేవ చేసే వాళ్ళ మాటలో విందాం. సో చెప్పండి. నా పేరు విశ్వనాథ్. ఇది జానమ హనుమాన్ టెంపుల్. నా మిత్రుడు ఆశీష్ రాజ్ ఇద్దరి సాయంతో ఈ టెంపుల్ని చూసినాము. ఇక్కడ మొత్తం చెత్త చెదారంతో మన కిషన్ రెడ్డి లెటర్ ప్యాడ్ తోటి అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. తర్వాత అప్పుడున్న కమిషనర్ గారు ఒక 3 గుళ్ళ నుంచి శాంక్షన్ చేశారు కంపౌండ్ వాళ్ళ గురించి. బాలాజీ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీవి ఉండే, కానీ ఆ కాయిదాల బతికే అయిపోయింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖాళీ కాయిదాలు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఆఫీసర్లు ఫ్రాడ్ ఫైల్ చేసి కాయిదాల మట్టుకే పెట్టారు. మేము తిరిగి అలసిపోదాం అనుకుని, కానీ వాళ్ళే అలసిపోయి ఆ దేవుడు మా భగవంతుడు వాళ్ళనే తీపిచ్చేసారు. ఇప్పుడు వచ్చిన కమిషనరు ఒక ధర్మపీఠం అని ఒక ప్రోగ్రాం పెట్టి, ఆ ప్రోగ్రాంలో మేమే గెలిచాం. అది మాకు ఆ దేవుడు అండదండ ఉందని నేను భావిస్తున్నాను. కానీ ఏ అయితే అధికారులు ఉన్నారో, ఏ మినిస్టర్ ఉన్నారో, వాళ్ళు ఇచ్చిన లెటరు టైంతో చూడాలి. ఇప్పుడున్న మినిస్టర్ గారు మాకు సైన్ పెట్టిరు. అప్పుడు ఎలక్షన్ అన్నారు, ఎంపీ ఎలక్షన్ అన్నారు, అన్నీ అయిపోయింది. ఆమె ఇచ్చినది ఇంతవరకు అమలైంది. నేను శాంక్షన్ అయిన లెటర్ పెట్టింది. నేను మంత్రి గారికి కోరేది ఒకటే, మీరు శాంక్షన్ చేసిరు, ఆ డేట్ చూడండి. జానమ హనుమాన్ టెంపుల్ కంపౌండ్ వాళ్ళకి మీరు డేట్ మంత్రి ఫస్ట్ అయినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 3 years అవుతుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే శాంక్షన్ అయింది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నప్పుడే అయింది. ఎలక్షన్ కోడ్ దిక్కెళ్ళి ఆఫీస్, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్ కోడ్. ఆ కోడ్ పోయినాక మళ్ళీ కోడ్ అన్నారు. మొన్ననేమో ఆఫీసరు కుమ్ముకై ఒక పైసా గల్లాలు వచ్చి డోనర్ స్కీమ్లో పోవాలని ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఈనాడు పేపర్లో అవే వచ్చింది మేము అవద్దామంటే. కానీ ఆఫీసర్లు ఇంత అధికారులు ఇంత దోగమదం ఉండొద్దండి. దైవం దేవుడు ఇస్తాడు, జీతం వస్తుంది, ఇంకా అలా కావాలంటే ఎడికెళ్ళనే వస్తుంది. కానీ ఈ టెంపుల్లల్లో నిత్యం సెర్చ్ చేస్తూనే ఉండాలి ఆఫీసర్లు. కానీ ఏదైనా లెటర్ ఇచ్చినా పని అయిందా అని నేను ఒక చిన్న వారిగా చెప్తాను, డిమాండ్గా చెప్తలేను అది. ఎందుకంటే ఒక ఆఫీసరు పొద్దున్న లేచి పోతాము, మా దగ్గర బస్కి పైసలు ఉన్నాయా, దేనికి అసలు. ఇప్పుడు నేను పోతుంటే నా దగ్గర పైసలు లేవు. నా ముఖం చూసి కాదు, ఇది దేవునికి సేవ చేస్తున్నాను, ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు పో, గుడికి పని మీద తిరుగుతున్నా పెట్టుకో, అదే తప్ప ఇంకోటి ఏమీ లేదు. కానీ అధికారులు ఉన్నారు మంచిగా, కింది స్థాయి అధికారులు ఉన్నారు కదా, చాలా ఫ్రాడ్గా ఉన్నారు. ఆ దేవుడే వాళ్ళకు ఒక బుద్ధి మంచిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇదంతా గుడి జాగనే. ఇగో ఈ ట్రాన్స్ఫరం ఒక ఆఫీసర్ ఏం చేసిందంటే, ఇది ఈశాన్యం నుండి ఇది తీయాలి అని ఆడ ఫ్యాన్ కింద కూర్చొని చెప్పింది. కానీ వాళ్ళది ఉండాలి బాధ్యత. ఈ ప్లేస్ ఏందని మేమే ఎండోమెంట్ల ఆఫీస్లో లెటర్ వేయాలి, బాదర్పూర్ మండల ఆఫీస్లో లెటర్ వేయాలి, మళ్ళీ కిషన్ రెడ్డి గారు కానీ దగ్గర లెటర్ తీసుకోవాలి,
మళ్ళీ కొండసులకి దగ్గర లెటర్ తీసుకొని జీఎం దాకా వేసినాం. మళ్ళీ ఒక అధికారి ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గర ఉంటాడు. ఆ అధికారివి ఫస్ట్ 2 మే అయింది. మళ్ళీ మీరు తీయండి, మేము ఏమున్నా హెల్ప్ చేస్తామన్నారు. మళ్ళీ దానికి లోకల్ ఎమ్మెల్యే అడ్డుకున్నాడు. దానికి మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేకి అక్బర్ని కలిసినాం. అక్బర్ స్పందించిన తర్వాత వాళ్ళకి లెటర్ అడిగినాం గోపురం గురించి. వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఇవ్వలేదని కదా ఇచ్చిర్రు. మొన్నవి 2 సండే బ్యాక్ ఎంపీ సాబ్ని కలిసిన, అప్పుడు కమిషనర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చి, రేపు కాక ఎల్లుండి మళ్ళీ కలుస్తా, ఆ గోపురానికి లెటర్ ఇచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది. సో ఇంకేంటంటే మాకు వంటశాల కావాలి, ఇందులో వాష్రూమ్ కావాలి, ఒక బోర్ కావాలి, దానికి ఒక ఇస్టిమేట్ ఉన్న ఇస్టిమేట్ కాక ఇంకో ఇస్టిమేట్ వేసి సీఎం దృష్టికి తీసుకెళ్ళి అయితే ఈ బడ్జెట్ స్టేషన్ లోపటే అక్బర్ గారిని కలిసి చేపియాలని మా భగవంతుని ప్రార్థిస్తున్నా. మీరు చెప్తున్నా, మీరు భక్తులు అందరికీ ఎక్కడైనా గుడి అయినా సరే రికార్డ్ బట్టి ఉంటే ఒక లెటర్ లోకల్ ఎమ్మెల్యేలో లోకల్ కౌన్సిలర్ మన ఇల్లు ఎట్లయితే బాగలేకపోతే చేసుకుంటామో మన ధర్మంని మనం కాపాడాలి. మనం ఒక్కల ముందు కాలేస్తే ఇంకా ఆటోమేటిక్ ఎడికలైనా వస్తుంది. 1 దీపం పెట్టాలి. దీపం పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ పని కంపల్సరీ అవుతుంది. అది నా ఒక విశ్వాసం. ఇది ఒక ముంగటనే చూస్తున్నారు మీరు. మేము ఒక 80 లారీల మట్టి తీపిచ్చినామంటే ఏ సంకల్పం బలం, మా మిత్రుడు, నేను, ఆయన లైటింగ్ పవరు, నాది ఆవేశం, ఆయన డిసిప్లిన్. ఇప్పటి వరకు ఏదైనా ముందు చూపుతోటి ఒకరితో మనం మాట పడద్దు, మాట అనిపించుకోవద్దు. ఈ పార్కింగ్ అంటారు. ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉంటే ఏదైనా పార్కింగ్ పెడతారు. దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మన జనాభా ఎక్కడ లేదు. ఇది పెట్టడం వల్ల మనకి ఏంటంటే చెత్త పడదు, వాళ్ళు చూసుకుంటారు, చేసినవి వాళ్ళు అంటారు. కానీ జిఎస్ఎంసీ అధికారులకు మనవి ఎక్కడైనా సరే డీసీ అని ఉంటుంది, ఎమ్మెల్యే మినిస్టర్లు వస్తే వాళ్ళు వస్తారు. వీళ్ళవి ఆ ఏరియాలో ఏదైనా గుడి అయినా మస్జిద్ అయినా చర్చ్ అయినా ఉంటే వాళ్ళు ఒక విజిట్ చేసి ఆ జాగాలలో చెత్త వేయొద్దు, ఎవరిదైనా గుడి, ఎవరిదైనా ఏదైనా ఏ మతమైనా అన్నీ ఓకే చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వాళ్ళ మీద మన ఏరియాలో అవి కొన్ని ఉంటాయి, అది మనం చెప్పాలి. డీసీకి వేయడం కానీ, కార్పొరేటర్ కానీ, పక్కింటి వాళ్ళు అయినా కానీ చెప్తే అది ఆటోమేటిక్ పబ్లిక్గా ఒక చైతన్యం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉంది, గరీబ్ వాళ్ళు చదువుతారు, పిల్లలు చదువుతారు. ఆడ ట్రాన్స్ఫరం ఉంది, లక్షల రూపాయలు రేపు మార్నింగ్ చూడండి జీసీపీ పెట్టి సాఫ్ చేస్తారు. ఈ ప్రధానంగా కలెక్టర్ గారికి నేను చెప్పేది ఏంటి, 10th క్లాస్కి మీరు బోర్డు పెట్టి 10th పిల్లలు ఎగ్జామ్ రాయాలంటారు. మళ్ళీ 1st నుంచి 8th వరకు ఆ జిఎస్ఎంసీ అధికారికి కోడేదే. జానమాలోని స్కూల్ పేరు గవర్నమెంట్ హై స్కూల్, అదే ప్రైవేట్ హై స్కూల్ కాడ చెత్త ఏనిస్తారా? ఆ డీసీ మేడంకి కోరేది, సౌత్ జోన్ కమిషనర్ గారికి కోరేది, మీరు జానమ పర్యటించండి. జానమాలోని ల్యాన్సర్ దగ్గర హనుమానాలయం ఉంది, దాని పక్కకు గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది పక్కకి. ఒక నెలకు 1 లక్ష రూపాయలు కాదు 5 లక్షలు వేస్ట్ అవుతుంది. ఇంటింటికి ఆటో పెట్టిరు. ఆటో పెట్టిన తర్వాత చెత్త ఎందుకు వస్తుంది? అది నేను ఒకటి చెప్తున్నా. సబ్జెక్ట్ ఏంటంటే నీట్ ఉంటేనే కదా మనం వచ్చే గుడికి పోయేది, అరే స్కూల్కి పోయేది, హాస్పిటల్. ఇప్పుడు హాస్పిటల్కి డెలివరీకి వచ్చేటోళ్ళు ఉంటారు, అది ఉన్నది పక్కకే గవర్నమెంట్ హాస్పిటల్. కొంచెం స్పందించాలి లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, ఒక ఫ్రీడమ్ ఫైటర్ కానీ, ఎవరైనా సరే ఏ ఏరియాలో అయినా సరే ఏది శుభ్రం ఉండాలి, ఏది మంచిగా ఉండాలి. ఇది మా పాత ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ బయట ఏంది ఇదంతా ఇది నేను పుట్టకపోవచ్చు, అప్పటికన్నా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది, వాళ్ళు యాదవ్స్. అప్పట్లో ఇక్కడ అంతా పులిమేరలాగా బర్రెలు కొట్టుకొచ్చి ఆమె ఇట్లా చెట్టు కాడ నీడ ఉండి, అది అప్పటి నుంచి ఉండేది. నేను ఉన్నది కదా, ఆమె ఇప్పుడు దగ్గర 95 ఉంటుంది ఆమె ఏజ్, మనకు పరిచయం. సో ఆమె చెప్పింది, నువ్వు చాలా పుణ్యం కట్టుకున్నావు, ఆ టీవీలో అది చూసి నాకు అన్నది, ఆమె చెప్పింది. అయితే మేమిద్దరము ఆ రోజు మేము ఏంటంటే సోషల్ వర్క్ చేస్తాం. ఇక్కడ 2 మండల ఆఫీసులు ఉన్నాయి, ఇక్కడ బాదుర్పుర, ఇక్కడ బండ్లగూడ. ఆ ఆఫీస్కి పోతుంటే అన్న బండి ఆపంటే ఆపిండు. ఏముందని చూసినాం, ఇది ఇట్లా ఉంది అని చూసి లోపలికి వచ్చినాం. ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత హనుమంతుడు దుమ్ము ధూళితో ఉన్నాడు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి హనుమంతుడి గుడికి పోతా అనమాట. చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ తిరుగుతుండే శనివారం మంగళవారం పోవాలని. సో ఆ స్నాచ్ అనేది నాకు యాదికి వచ్చింది. ఇక్కడ బేలలో హనుమంతుని గుడి ఉంటుంది అనమాట, మన చిన్న ఉన్నప్పటి నుంచి గుడి పోయేది. అయితే మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఆ రోజు చెయ్యి పెట్టొద్దు నాకు అనిపించలే, దుమ్ము దులితో ఉండే. నేను పెట్టినా, నేను నా బట్టలు బాగలేకపోతే నేను దులుపుకోనా, నేనైతే అట్లా దులా. ఎంతోమంది అన్నారు, నువ్వు దేవుణ్ణి ఎందుకు ముట్టుకున్నావు అన్నారు. నాకు ఫాదర్ లేదు, మదర్ లేదు అన్నారు. అరే దేవుని ముట్టుకుంటే నేను దేవుణ్ణి వచ్చి అడిగిన. ఇప్పుడు నేను చేయలేదు అనుకో, నేను ఒక పంతుల్నివి అడిగిన, ఒకవేళ అసలే ఇలా పైసలు లేవు, ఏదో మా ఫ్రెండ్ అన్నాడు, అది ఇప్పుడు 1000 వేసుకున్నామంటే 4000 ఇస్తామంటే 4 కాదు 7000 కావాలని. నేను ఎవరు వచ్చిండు ఒక పంతులు, 1 నెల రోజులు వచ్చిండు. ఆయన చేసి ఆయన శిష్యునికి చెప్పి, ఆ శిష్యుడు
వాళ్ళ బావని పిలిచి, అరే మా వాళ్ళకి అవన్నీ చూపెట్టదు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు అని, వద్దురా నాయన మనమే చేద్దాం, ఎవరైతే వస్తలేరు ఇక పండుగల పూట వస్తారు, ఇక అది ఎందుకంటే పబ్లిసిటీ గురించి వస్తారు, ఇక ఆడ ఉన్నది మా అన్న అంటాడు బాపులలో మనం ఏమనొద్దు ఏం చేయొద్దు అంటే సరే భయ్ పోనీ, అది దేవునికి అయితే తెలుసు కదా అట్లా. మొన్నవే అడిగిన అధికారులని, సో పక్క గుళ్ళు ఏమున్నాయో ఒక లెటర్ ఇవ్వండి 1 అవర్ అయినా చేస్తామని చెప్పారు. ఒక లెటర్ మంత్రి గారికి ఇస్తే 3 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్లో, ఆ గుడికెళ్ళి వేస్తామని చెప్పారు. ఇదేం లేదు, మేము ఆ దేవుడు మాకు ఇచ్చిన సేవనే కాక ఇంకోటి ఏంటంటే అది ఏ సమయంలో చూసినామో ఆయన మాకు చేసలేని కాదు, మంచి సేవ ఇచ్చిండు. ఇంత మంచి మానవ జన్మకి ఇంత సేవ అయితే దొరకదు. హనుమాన్ చాలీస్కి హోమము అది ఉంటుంది, ఎవ్రీ టైం ఒక భక్తుడు ఉన్నాడు ఆయన చేస్తాడు. ఈ గుడికి వచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా పని అయిందనుకో, ఇంత ఆయిల్ ఇంత సింధూరము, సో మనం ఏం చేసినామంటే అమాస పుణ్యము ప్లస్ ఏదైనా ఫెస్టివల్కి సింధూరు పెట్టిస్తాం అనమాట, పెడతాము. అయితే నువ్వు ఈసారి ఇచ్చిపోయినావు అన్న, నేను ఇది అయిందండి. ఒక ఆయన రీసెంట్గా ఇక్కడికి వచ్చి మొక్కిపోయినాక ఇట్లా లాల్రాజు దగ్గర గుడి ఉంటుంది, నేను అక్కడ నిలబడ్డానమాట. ఆయన ముంగడికి పోయిండు, మళ్ళీ వెనకకి వచ్చి అన్న నా పని అయిపోయిందని ఒక 500 ఇచ్చి, నువ్వేం కావాలన్నా దేవునికి జర చెయ్యన్నా, నేను ఇస్తున్నానవి అనుకోకు, నాకు టైం లేదు అట్లా. మొన్న ఇంతకుముందు ఒక పోలీస్ ఆఫీసరు బాధపడ్డాడు, ఇట్లా మీరు ఎట్లా బాధపడ్డారో ఆయన అట్లా బాధపడ్డాడు. తర్వాత ఆయిల్ మన గోశాలని ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది, అక్కడ పెట్టిండు. అక్కడ పెడితే నేను తీసుకుంటా అని చెప్పిన అక్కడ పెట్టిండు. అక్కడ నుంచి ఆయిల్ ఒక ఆయన దుబాయ్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడనే ఉంటాడు, దుబాయ్కి పోయిండు. దుబాయ్కి పోయినాక నాకు కొబ్బరికాయలు ఒక పతంజలి షాప్ ఉంది, అక్కడ ఫోన్ నెంబర్ అక్కడ కొట్టిండు, ఆయిల్ బాటిల్ కొబ్బరికాయలు ఇచ్చిండు. ఒక 6 నెలలు ఒక బాబు సంవత్సరం మొత్తం ఇచ్చిండు కొబ్బరికాయ పూలు. సో ఏకంగా పూల షాప్ చేసి అయినా బిజినెస్లోకి పోయిండు. ఇచ్చింది రుణం పెట్టుకోడు. ఇంకొక ఆయన సింధూరు ఇస్తుండే, అట్లా వాళ్ళతో అయినంత 101 150 అట్లా అది మనం ఎంత లేదు. నేను నా దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర రూపాయి లేదు, నేను వచ్చేటప్పుడు అయినా వాళ్ళని ఎదురైతే ఒక టిఫిన్ ఇస్తారు. ఇప్పుడు పూలలోకి అలవాటు చేసిన ఒక 11 తమలపాకులు, కొన్ని పూల పూలు, ఒక 4 దుకాణాలు. మళ్ళీ ఫెస్టివల్ ఉన్నప్పుడు తీసుకోవద్దు, ఫెస్టివల్ ఉన్నప్పుడు భక్తులు వస్తారు కదా వాళ్ళతో పైసలు ఇచ్చి తీసుకుంటారు. అది ఇప్పుడు మీరైతే వచ్చి నేను చూసినప్పుడు దీంట్లో శుభ్రం చేయడం కానీ చేస్తారు అంటే నార్మల్గా డైలీ ఏమేం చేస్తారు ఇక్కడ వచ్చేసి? డైలీ వచ్చి ఫస్ట్ వచ్చి దీపం పెట్టేస్తాం. దీపం పెట్టినాక స్వామీజీ ఫస్ట్ ఏంటంటే ఊగక ముందు దేవుని ముట్టుకోవద్దని, ఇక్కడ మనకు నీళ్ళు అది ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే దేవునికి అంతా చేసి ఊకే ఇక్కడ పక్కకు మొన్నటి దాకా కొనుక్కొస్తుండే, అది గవర్నమెంట్ది బొందలగడ్డ ఉంది అనమాట. అది బొందకి పందులు కడిగినాం, అంటే దాని దూరం ఉంది, అది అక్కడికి వెళ్ళి తెచ్చుకోవట్లేదు కాలు కడుకోనికి. సో దేవునికి అయితేనేమో మనం కొనుక్కొస్తాం పక్కకు ముంగటకి వెళ్ళి, చెట్టు గిట్ట పోసేది ఉంటే ఇట్లా ఈ చేతులు కడుకోనికి తీసుకొచ్చి ఫస్ట్ క్లీన్ చేస్తారు. నెక్స్ట్ ఇక పూలు కుంకుమ ఎక్కించి ఇంత మన శక్తి తగ్గట్టు మిస్త్రీ అన్న లేకుంటే అట్టిపండు అన్న ఒక 2 minutes టైం ఇస్తే ఆరతి చేస్తే దాని పిలిపిస్తాం.